finished. సొమ్ము విషయములో నమ్మకంగా ఉండని ఎడల, పరుల సొమ్ము విషయములో అంటే మీది కాని దానిలో మీరు నమ్మకంగా ఉంటున్నారా? అలా లేని పక్షంలో మీకోసం దేవుడు దాచి ఉంచిన మీ సొంతది ఎవరు మీకు ఇస్తారు? యేసు ప్రభువారు లూకా సువార్త 16వ అధ్యాయంలో 1 నుంచి 20 వచనాల్లో మాట్లాడుతున్న మాటల్లో దాగి ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు చెప్తున్నటువంటి విషయాల్లో ఈ 2 మాటల ద్వారా ఈ రోజున మనము మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. మన మధ్యలోనే ఇప్పుడే తమ్ముడు సాక్ష్యం చెప్పాడు. ఆయనకి దగ్గరగా ఒక 10 లక్షల దాకా అప్పు ఉంటుండే, 7 లక్షలు అనుకుంటా. అవన్నీ కూడా మరి ఏం పనికి వెళ్ళేవాడు అంటే సున్న పనికి వెళ్ళేవాడు, బిల్డర్ పనికి వెళ్ళేవాడు. అవి తీర్చుకున్నాడు. ఏది ఈ 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవి తీర్చుకోవడం కాకుండా ప్రక్కనే 5 సెంట్ల స్థలాన్ని కూడా కొనుక్కున్నాడు. చెప్తుంటే నేనే ఆశ్చర్యపోతూ ఉన్నాను. జత గమనించండి, ఈరోజున ఫలించాలి, దీవించాలి అంటే, వర్ధిల్లాలి అంటే కొంచెములో నమ్మకంగా ఉండుట. కొంచెములో, చిన్న చిన్న విషయాలలో ఈరోజున నమ్మకత్వాన్ని ఎక్కడ మనం చూడలేం. బైబిల్ చెప్తున్న దేవుని గురించి. ఇఫ్ యు సీ అబౌట్ గాడ్, ద బైబిల్ స్పీక్స్ అబౌట్ గాడ్. ఎక్సోడస్, డ్యూటెరోనమీ చాప్టర్ 7 verse 9, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి మీ దేవుడిని యెహోవా దేవుడిని తెలుసుకోండి, మీ దేవుడిని యెహోవా దేవుడిని తెలుసుకోండి. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిలో 1000 తరాల వరకు తన ప్రేమ వడంబడికి నిలబెట్టుకుంటాడట. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించు వారిలో, ఆయన ఆజ్ఞలు, గాడ్ సీస్ మన యొక్క యాక్షన్, మన యొక్క రియాక్షన్ దేవుడు చూస్తాడు. హీ సీస్ అవర్ బిహేవియర్, హౌ వి ఆర్ బిహేవింగ్. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, దేవుడు ఇదంతటిని కూడా చూస్తూ ఉంటాడు. ఇలా చెప్పనివ్వండి, ఏసేపు తన అన్నలు తప్పు చేస్తూ ఉంటుందంటే నేరుగా వచ్చి ఎక్కడ చెప్పాడు? వాళ్ళ నాన్న చెప్పేశాడు. ఎవరు అన్నలంటే ఎవరు? ఆయనకన్నా పెద్ద వయసులో పెద్దోళ్ళే కదా, కొడతారు, మనల్ని కొడతారు. లేదంటే మన రేపొద్దు నాకు అన్నం పెట్టడు, నాకు చపాతి ఇవ్వడు, నాకు నూనె పెట్టడు అనుకున్నాడా? కానీ ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు. దేవుడు దాన్ని చూస్తున్నాడు, దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఎవరైనా కావచ్చు, దేవుడు దాన్ని చూస్తున్నాడు. యూ విల్ నాట్ ఎస్కేప్. ఖచ్చితంగా యేసేపు భయపడలేదు. భయపడకుండా నేరుగా వచ్చి తన తండ్రికి, నానా ఈ పెద్దను ఇలా చేస్తున్నాడు, చిన్నను ఇలా చేస్తున్నాడు, వాళ్ళు ఇలా చేస్తా చెప్పేసి వాళ్ళ గురించి చెప్పేశాడు. ఎంత గమనించండి. ఈ రోజులో మనం చాలామంది ఏమంటాము, అమ్మో నా గురించి నేను చెప్పాను, ఇలా గురించి ఆయన గురించి నేను చెప్పాను అనుకోండి, ఇక నాకు పుట్టగతులు ఉండవు. మనుషులకు భయపడితే దేవుని ఆశీర్వాదం ఎవరు చూడలేరు. నేను ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నప్పుడు చాలామంది నన్ను చూసి భయపడేవాళ్ళు. నేను అందరికి వెళ్ళిపోయి చేతులు జోడించి, అయ్యా అమ్మ నన్ను చూసి భయపడమాకండి, నేను దేవుని కాను, దేవునికి భయపడనని చెప్పేవాడిని. ఇప్పుడు కదా చెప్తున్నాను. కాబట్టి మనుషులకు మీరు భయపడుతున్నారు అంటే మీలో దేవుని భయము లేనట్లే. కాబట్టి మీరు దీవించబడాలి, నేను దీవించబడాలి, మనందరం దీవించబడాలి, మనం వర్ధిల్లాలి, మనం ఫలించాలి, మనం ఆశీర్వదించబడాలి అంటే కొంచెములో నమ్మకంగా ఉంటే చాలు. కొంచెములో యేసేపు చిన్నప్పుడు తన అన్నల ప్రవర్తన విషయంలో, తన కుటుంబ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఎవరికి? తన తండ్రికి ఉన్నాడు. తన అన్నయ్యలు తర్వాత మీద తెలుసు, కొట్టారు, పట్టుకున్నారు, నీళ్ళను బావిలో వేశారు, కట్టేశారు, వస్త్రాలు పీకేశారు, హేళన చేశారు, అవమానపరిచారు. కానీ యేసేపు నన్ను కొడతారు, నన్ను అవమానపరుస్తారు, నమ్ముకుంటారని చెప్పేసి భయపడి దాక్కోల, నోరు మూసుకొని కూర్చోలేదు. ఈ రోజున భార్య తప్పు చేస్తుంటే భర్త మెలకుండా ఉంటున్నాడు. ఈ రోజున భర్త తప్పు చేస్తుంటే భార్య మెలకుండా ఉంటుంది. ఈ రోజున తల్లిదండ్రులు తప్పు చేస్తుంటే పిల్లలు మెలకుండా ఉన్నారు. ఈ రోజున పిల్లలు తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు మెలకుండా ఉంటున్నారు. నో, మీరు ఆశీర్వదించబడాలి అంటే తప్పును తప్పుగానే ఎత్తి చూపాలి, పాపాన్ని పాపంగానే
ఎత్తి చూపాలి. నువ్వు చేస్తుంది సరైనది కాదు, నీ విధానం సరైనది కాదు. దేవుడు ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, చిన్న విషయములో దేవుడు చెప్తున్నాడు. చిన్న విషయములో లూకాసు సువార్త, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 16 verse 10 verse 11 verse 12. లూకాసు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు. మిక్కిలి కొంచెములో, ఏ స్మాల్ థింగ్, ఏ చిన్న విషయములో కదా, ఏమండి, చిన్న విషయములో దేవుడు చూస్తూ ఉన్నాడు. గాడ్ సీస్ మీ. దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఏ విషయాలు నమ్మకంగా ఉన్నానో లేనో నన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు. నమ్మకత్వము చాలా ప్రాముఖ్యం. దేవుడు మనల్ని నమ్మాలి అంటే మన ప్రవర్తన అలాగ మారిపోవాలి. దేవుడు అందుకే చూస్తాం మనం అక్కడ, ఆయన ఆజ్ఞలను పాటించు వారిని 1000 తరాల వరకు అంట. ఎప్పటి వరకు అంట? ఆయన ఆజ్ఞలు. ఈరోజు ఎందుకు అనేకులు ఫలిస్తున్నారు, ఈరోజు ఎందుకు అనేకులు వర్ధిల్లుతున్నారు, ఎందుకు మనం అక్కడే ఉండిపోయాం? వై హ్యావ్ యు ఎవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్? నువ్వు ఎప్పుడు నేను ప్రశ్నించుకోలేదా? ఏమండి కదా, చాలామందికి కాలేజీల్లో, స్కూల్స్ కూడా అసూయ వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను, పిల్లలు చెప్తూ ఉంటుంటే, ఈ బాబు ఫస్ట్ వస్తూ ఉంటారు అన్నింటిలో. పక్కన ఏం చేస్తారు, ఫ్రెండ్స్ అంటే గుంజుతూ ఉంటారు కిందకి. మరి వీడు ఎప్పుడు పొదుగులు ఫస్ట్ వస్తున్నాడు, వీడు మన బ్యాచ్లో ఉంచదు, వీడు మనం వేరు చేద్దాం, వీడు మనం దూరంగా ఉంచుదాం, వీడితో మాట్లాడద్దు. బాగా చదువున వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి, వాళ్ళ దగ్గర చాక్లెట్ బిస్కెట్లు ఉంటాయి, వీడిని చేస్తే అందరూ పంచుతాడు. ఇప్పుడు బాగా చదువుకున్న ఏం చేస్తాడు, వీళ్ళకి శత్రువుని చేసేస్తూ ఉంటాడు. దైనందిన జీవితంలో కూడా అంతే. కాబట్టి ఈ రోజున ఆలోచన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ఈ కొద్ది జీవితంలో, ఈ చిన్న జీవితంలో, నీ జీవితాన్ని బట్టి, నిన్ను బట్టి దేవుడికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? ఆర్ యూ ఫెయిత్ఫుల్ టు గాడ్? హియర్ వి సీ హౌ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ద్వితీయోపదేశ కాండములో మనం వింటూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయం 9వ వచనములో దేవుడు ఎంత నమ్మకమైన వాడో మనకు చెప్తూ ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. హల్లెలూయా. పాత నిబంధనలు చెప్తూ ఉన్నాడు, క్రొత్త నిబంధనలు చెప్తున్నాడు. దేవుడు ఎవరంట? ఆల్వేస్ వీ కెన్ ట్రస్ట్ హిమ్, వాట్ ఎవర్ ద కండిషన్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. ఎటువంటి పరిస్థితి, ఏ స్థితి అయినా, అన్ని సమయాల్లో మనము దేవుని నమ్మవచ్చు. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, 1 Thessalonians chapter 5 verse 24, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. If we see, we are seeing about God, how faithful God is. And the question will comes, are you faithful in your behavior? నీ ప్రవర్తనలో నమ్మకంగా ఉన్నావా? నీ విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉన్నావా? నీ పరిశుద్ధ జీవితంలో నమ్మకంగా ఉన్నావా? నీ వాక్య జీవితంలో నమ్మకంగా ఉన్నావా? నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. చాలా సంఘటనలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. బైబిల్లో చెప్తూ ఉన్నాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయను. మీరు పరలోకము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతైనది మీకు ఎవడు ఇచ్చును. కాబట్టి డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు, ధనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం పరిశీలించుకోవాలి. ఈ రోజున మనుష్యుడు ధన విషయంలో, వస్తువుల విషయంలో, అలాగనే స్త్రీ విషయంలో, గర్వం విషయంలో పడిపోతూ ఉన్నాడు. ఏ విషయంలో పడిపోతూ ఉన్నావు? ఏ విషయంలో నమ్మకంగా ఉండటం లేదు? వస్తు విషయంలోనా, ధనం విషయంలోనా, బంగారం విషయంలోనా, గర్వం విషయంలోనా, ధనం విషయంలోనా, ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండలేకపోతూ ఉన్నావు? నమ్మకత్వం. దేవుడిని నమ్మితే దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు మనల్ని నమ్మకనే మనం ఈ స్థితిలో ఉంటూ ఉన్నాం. ఏమండి, దేవుడు నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారంగా ఉంటూ ఉన్నాం. బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తాను. లెట్ us see life of Joseph. యేసేపు యొక్క జీవితాన్ని మనం చూద్దాం. యేసేపును ఆదికాండం 37వ అధ్యాయంలో
36వ వచనంలో మనం చూస్తే, మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మివేసిరి. యోసేపు అమ్మబడ్డాడు, తన సొంత అన్నలే అమ్మేసుకున్నారు. అర్థమవుతుందా? నా మాట వింటున్నారు? ఇక్కడ వినాలన్నమాట. యోసేపుని తన సొంత అన్నలే అమ్మివేశారు. అర్థమవుతుందా? ఐగుప్తుకి, కాని దేశానికి, కాని ప్రజల మధ్య 14-15 సంవత్సరాల వయసులో, చాలా చిన్న వయసులో వెళ్ళిపోతూ ఉన్నాడు. యోసేపు మాత్రం ఒకటే తెలుసు, ఎక్కడ ఉన్నా కూడా నమ్మకంగా ఉండడం తెలుసు. ఎట్లా ఉంటుంది తెలుసంట? నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా. తనది కానిది ఏది కూడా ముట్టుకోడు, తనది కాని జోలు దాని జోలికి వెళ్ళాడు. తప్పు జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోడు. ఏంటంట? తప్పు జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోడు. నాకు తెలిసి నా నోటీస్కి వచ్చింది, శ్రీనివాస్ నాయక్ గారిని పాస్టర్ గారు సత్యనపల్లిలో ఉంటారు. చాలామంది నాకు ఫోన్ చేశారు, ఆయన మీ చుట్టమా, మీ బంధువా, ఏమండి మీ కులమా, మీ మతం అంటూ ఉన్నారు. లేదు లేదు, ఏసే రక్తంలో కడగబడ్డాడు, నేను ఏసే రక్తంలో కడగబడ్డాడు కాబట్టి ఆయన నాకు సహోదరుడు. శ్రీనివాస్ నాయక్ గారిని ఎక్కడో ఉత్తరప్రదేశ్లో సువార్త బైబిల్ పట్టుకున్నాడని చెప్పేసి ఆయన పట్టుకొని జైల్లో వేశారు. 3 నెలలు అవుతుంది, ఇంకా విడుదల కాల. వెంటనే ఒక సహోదరుడు చెప్పాను, అన్న వెళ్దాం పదాన అన్నాం. ఇద్దరం కలిసి వెళ్ళి ఏమండి చాలా ఎక్కువ ఆర్థిక సహాయం చేసి ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఈ రోజున నమ్మకత్వం అనేది లేదు. యోసేపు ఎలా ఉన్నాడు అంటే, తన తండ్రి దగ్గర ఉన్నా ఎక్కడున్నా కూడా నమ్మకంగా ఉన్నాడు, ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. ప్రియ యవన బిడ్డలు, యవన చెల్లెలు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా కూడా మీరు అక్కడ నమ్మకంగా, విశ్వాసంగా ఉండగలరా? ప్రియ యవనస్తులు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టినా కూడా అక్కడ విశ్వాసముగా, నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండగలరా? ప్రశ్న. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే, యోసేపు తన తండ్రి దగ్గర ఎట్లా ఉన్నాడో బయటికి వెళ్ళినా కూడా అట్లానే ఉన్నాడు. తన ప్రవర్తన మారిపోలా, తన విధానం మారిపోలా. మనం ఏమైపోతాము? వి విల్ చేంజ్. మనం ఎలా మారిపోతాం అంటే ఓసరవెల్లిగా మారిపోతాం, ఓసరవెల్లి వల్లే మారిపోతాం. ఓసరవెల్లి ఏం చేస్తుందంట, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఏమంటారు, ఈ కలర్ అంటే ఏమంటారు, ఈ కలర్ ఏమంటారు చెప్పండి? మెంతి కలర్ కదా, మెంతి గింజలు ఉంటాయి కదా, ఆ కలర్. ఇప్పుడు ఓసరవెల్లి ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ కలర్లో మారిపోయింది. ఇక్కడ నుంచి బ్రౌన్ కలర్కి వెళ్ళిపోయింది అనుకోండి, బ్రౌన్గా మారిపోయింది. ప్రభు నమ్ముకున్న పిల్లల జీవితాల్లో, ప్రభు నమ్ముకున్న విశ్వాసుల జీవితాల్లో అలా ఉండకూడదు. యోసేపు తన తండ్రి దగ్గర ఎట్లయితే తన అన్న గురించి చెప్తూ ఉన్నాడో ఎక్కడున్నా కూడా అలానే ఉన్నాడు. యోసేపు పోతీఫర్ ఇంటికి ఒక బానిసగా వచ్చాడు. ఒక బానిసగా వస్తే ఏం చేస్తారు? బానిసను ఏం చేస్తారు? ముందు ఇంటి బయట పెట్టి, ఇంటి బయట చెత్త చెదారం పడేపిస్తూ ఉంటారు, బయట పనులు చేపిస్తూ ఉంటారు. యోసేపు బయట పనులు చేస్తూ ఉన్నాడు. బయట పనులు చేసే విషయంలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు. హీ వాజ్ ఫెయిత్ఫుల్ అవుట్ సైడ్ వర్క్. జాగ్రత్తగా గమనించండి, చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, ప్రమోషన్స్ రావు త్వరగా. వాళ్ళకి ఎందుకు రావు? వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విధానము ఏమండి ప్రభుత్వాన్ని, ఇలాంటి వారి ఉద్యోగాన్ని మెప్పించలేకపోయింది. అలాగే నీ ప్రవర్తన, నీ విధానము దేవుని మెప్పిస్తుందా? మెప్పించలేదు కాబట్టే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉన్నావు. ఏమండి మనం అందరం అంటూ ఉంటాం, కేఏపాల్ గారు ఎక్కడెక్కడో మారుమూల చిట్టి వలసలో ఉండేవాడు, ఆయన ప్రపంచంలో ఎవరికి లేని విమానం కొనుక్కున్నాను అంటున్నాం. ఆయన ఒక్కడికే కాదు దేవుడు, అందరికీ దేవుడే. దేవుడు అందరికీ కూడా హీ కెన్ బ్లెస్ ఎవ్రీవన్. ఎందుకు కొంతమంది దీవించబడుతున్నారు అంటే, వారు వారి ప్రవర్తనలో, వారు వారి జీవితంలో నమ్మకమైన పాత్రలుగా ఉంటున్నారు. యేసు ప్రభువారు అనేక ఉదాహరణలు చెప్పారు. ఒక రాజు దూరదేశం వెళుతూ తన పని వారికి 10 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఒకరికి ఇచ్చారని చెప్తాడు. అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం తలాంతుల గురించి చూస్తుంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది తలాంతుల గురించి. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. 19వ అధ్యాయంలో ఉంటుంది. 19వ అధ్యాయము 16 నుంచి 26 వరకు ఉంటుంది. అక్కడ ఏం చూస్తాము అంటే, అక్కడ ఏం చెప్తాడంటే, అక్కడ మీనాలు అంటాడు, 10 మీనాలు అంటాడు. కాబట్టి తన పని వారికి ఇచ్చి వెళ్తూ ఉన్నాడు.
ఆయన తిరిగి వచ్చినప్పుడు 10 తీసుకున్నవాడు 10కి 10 20 సంపాదించాడు. 5 తీసుకున్న వాళ్ళు 5కి 5 10. 1 తీసుకున్నాడు గుంతలో పెట్టి పూర్తి చేశాడు. అంటే నమ్మకంగా లేడు, నమ్మకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇచ్చిన నీ జీవిత విషయంలో, నీకు ఇచ్చిన బాధ్యత విషయంలో దేవుడిని నమ్మి పలానా పని చేయమని చెప్తే నువ్వేం చేస్తున్నావు? ఆ పనిలో నమ్మకంగా ఉన్నావా? ఏమండి, నమ్మకంగా ఉన్నావా? ప్రశ్న. నమ్మకంగా ఉన్నావా? యోసేపు ఒకానొక సమయంలో ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు అయ్యాడు. ఇక అప్పుడు యోసేపు చేతిలో డబ్బు అంతా ఉంటుంది, అవునా కాదా? ధాన్యం అంతా యోసేపు చేతిలో ఉంటుంది. యోసేపు వేరుగా కొట్లు కట్టించుకొని వేరుగా దాచిపెట్టుకొని వెంటనే తన వారు ఎక్కడ ఉన్నారో గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళ సర్నేమ్ కొట్టి, వాళ్ళ ఇంటి పేరు కొట్టి, వాళ్ళు వచ్చిన ఊరి పేరు కొట్టేసి ఇక్కడ యాకోబు ఉన్నాడా, రూబేన్ ఉన్నాడా అని చెప్పేసి సెర్చ్ చేసేసి మా అన్నలు ఉన్నారు, మా నాన్న ఉన్నాడని చెప్పేసి వెంటనే వాళ్ళు టెలిగ్రామ్ పంపించేసి వెంటనే వారు బ్యాంక్ అకౌంట్లు తీసుకొని బ్యాంక్ అకౌంట్లో వెంటనే లాంటి కొరియర్ చేసి పంపించాడా? ప్రశ్న. పంపించాడా? లేదు, కాదు. హీ వాజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు ఎవరు కూడా దేవునికి నమ్మకస్తులు కనబట్టలేదు. నమ్మకస్తులు కనబట్టలేదు కాబట్టే చేప పిల్లవలే మనందరం కొట్టుకుంటూ ఉన్నాం, ఎక్కడో అక్కడే ఉన్నాం. దేవుడు ప్రతి చిన్న విషయాన్ని ఇదిగో కలజోళ్ళని చూస్తుంటాడు, భూతద్దంలో చూస్తుంటాడు, భూతద్దంలో చూస్తూ ఉంటాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే తన పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, తను నమ్ముకున్న ఎలా జీవిస్తున్నారు, వారు ఎలా మసలుకుంటున్నారు, వారి బుద్ధి ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి గుణం ఎలా ఉంది, వారికి ఇచ్చిన పనిలో నమ్మకం ఉన్నారా లేరా దేవుడు చూస్తూ ఉంటాడు. యోసేపు జీవితంలో ఏమైందంటే యోసేపు ఐగుప్తుకు పంపేశారు, ఐగుప్తుకు అమ్మేసుకున్నారు. ఐగుప్తు దేశంలో ఉంటూ ఉన్నాడు. అక్కడ ఐగుప్తు దేశంలో ఆదికాండం 39వ అధ్యాయం మనం చూస్తే యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిల్ యుద్ధ అతన్ని కొనేను. 2వ వచనం 39వ అధ్యాయం 2వ వచనం, జెనసిస్ చాప్టర్ 39 verse 1 and 2. యెహోవా యోసేపునకు తోడే ఉండును కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానునకు ఆ ఐగుప్తుని ఇంట ఉండేను. ఎక్కడికి వచ్చాడంట? ఇంట బయట ఉన్నవాడు ఇంట్లోనికి వచ్చాడు. ఒకవేళ కూరగాయలు కోసేస్తున్నాడు అనుకోండి, చిన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది, కూరగాయలు కోసేస్తున్నప్పుడు దొండకాయ అనుకోండి, దొండకాయ తినేసేవాడిని. అట్లా ఏమైంది, ఇప్పుడు అర కేజీ దొండకాయలు ఇచ్చారనుకోండి, ఇన్ని తిన్నాం అనుకోండి, కూర తగ్గిద్దా కదా. ఇప్పుడు గట్టిపప్పు ఉంది, చిన్నప్పుడు ఏమైందంటే గట్టిపప్పు చేస్తున్నప్పుడు ఆ పప్పు తీసి రేముతున్నప్పుడు గట్టిపప్పు వేసుకుని తినేస్తాం. తగ్గిపోదా అంటే యోసేపు తనకిచ్చిన బాధ్యతలో ఏది కూడా దొంగిలించలా, ఏది కూడా దాచుకోలా, ఏది కూడా. ఏమండి, ఈరోజు మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చాలామంది, ఇక్కడ కూర్చొని డబ్బులు లెక్క పెడతా ఉంటారు, కింద సురువులోకి వెళ్తూ ఉంటారు, లెక్క పెడితే సురువులు పోతూ ఉంటాయని, లెక్క పెడితే సురువులు పోతూ ఉంటాయని చెప్తుంటారు. అర్థమవుతుంది నేను చెప్పేది? యోసేపుకి ఇవ్వబడినటువంటి పాత్ర, యోసేపుకి ఇటువంటి జీవితము, బాధ్యత ఎక్కడ అన్యాయంగా చేయలే, దాచుకోలే. గమనించండి, ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యం. నీకు ఇచ్చినటువంటి బాధ్యతను నువ్వు సంపూర్ణంగా నెరవేర్చావా? నీకు ఏ బాధ్యత ఇవ్వబడింది? యోసేపును బయట ఉన్నప్పుడు యథార్థంగా నమ్మకం ఉన్నాడు, లోపలికి వచ్చిన తర్వాత కూడా యథార్థంగా నమ్మకం ఉన్నాడు, లోపలికి వచ్చిన తర్వాత కూడా యథార్థంగా నమ్ముకున్నాడు. ఆ తర్వాత ఏమైంది ఇంకా చూద్దాం. లెట్ us see జోసెఫ్ లైఫ్. 3వ వచనం, యోసేపు యెహోవా అతనికి తోడే ఉండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగాను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. 3వ స్టెప్ ఏం చేస్తాడంట? ఆయన దగ్గర నుండి పరిచర్య చేస్తున్నాడు. వస్తువులు అవి ఇవి తీయడం ప్రారంభించాడు, వస్తువులు మోయటం ప్రారంభించాడు. జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తికి కటాక్షము, కరుణ, దయ కలగాలి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి బిహేవియర్ని చూస్తారు మొట్టమొదటిగా. ఇప్పుడు ఎవరమైనా మనం ఒకరు పెడుతున్నామంటే ఏం చేస్తాము? వాళ్ళ యొక్క గుణగణాలను మనము పరిగణలో తీసుకుంటాం. వాళ్ళు మంచోళ్ళ కాదా, వాళ్ళు భయభక్తులనే లేవా, వాళ్ళు విశ్వాసులా కాదా అని చూస్తాం. ఒకనొక సమయంలో ఒక యవనస్తుడు ఆయన ఒక అయ్యగారి ఇంట్లో ఉంటా ఉన్నాడు. రోజు నెల 2-3 నెలలు ఆయన పెట్టిన అన్నమే తింటున్నాడు.
ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు, 3 పూటలు తింటున్నాడు, ఏదో చిన్న పని చేస్తున్నాడు. కానీ పొద్దున్న లేచి ఆ యజమానుడికి గుడ్ మార్నింగ్ అని చెప్పట్లేదు. ఏంటంట? గుడ్ మార్నింగ్ అని చెప్పట్లేదు. వరి 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 వీడు నా ఇంట్లో ఉంటూ నా అన్నం తింటూ ఆయన సంపాదనే, ఆయన కష్టజీదే తింటూ కనీసం నాకు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు అన్నాడు. అయ్యా ఇక చాలే, నువ్వు మా ఇల్లు కలిసి వెళ్ళిపోయా అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. దేవునికి జీవితాన్ని ఇచ్చాడు, నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? ఇవన్నీ వచ్చేయి పోయాయి. వీటి కోసం ఆశపడితే నువ్వు, కక్కుర్తి పడితే నువ్వు ఎక్కడనో అక్కడే ఉంటావు, ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. నువ్వు పైనున్న వాటి మీద ఆశపడాలి, దేవుని మీద ఆశపడాలి. యేసేపు వేటి మీద ఆశపడలేదు. యేసేపు అనుకున్నాడు, నాకు ఈ పూటకి భోజనం దొరికితే చాలు. కాబట్టి ఇతను తప్పు చేస్తున్నాడా? నానా, ఇతను తప్పు చేస్తున్నాడు. ఈ రోజులో మనం చూస్తే తండ్రులు తప్పు చేస్తున్నారు. యాకోబు లాంటి తండ్రులు లేరు, యేసేపు లాంటి కుమారులు లేరు ఈ రోజున. ఏమన్నా అందరూ మూతి ముడుచుకునేవాళ్ళే, అందరూ కోప్పడేవాళ్ళే, అందరూ బాధపడేవాళ్ళే, అందరూ తప్పులు ఎత్తికేవాళ్ళే, అందరూ హేళన చేసేవాళ్ళే. కానీ యేసేపు తండ్రి యేసేపు చెప్తున్నప్పుడు, ఏంటి నాయనా, నేను మీ అమ్మ మీ అన్నలు నీకు లోబడతామా, నువ్వు మమ్మల్ని ఏలుతావా అంటూ ఉన్నాడు. యేసేపునేం అనలేదు. జాగ్రత్తగా గమనించండి. ఏం జరుగుతుంది ఇక్కడంటే, యేసేపు మూడోదిగా పరిచర్య. ఇలా చెప్పనివ్వండి, మోషేకు యెహోషువ పరిచర్య చేసినట్లుగా మూడోది పరిచర్య అని మెట్టుకొచ్చాడు. ఆ తర్వాత వాక్యం చూద్దాం. 4వ వచనం, వర్స్ 4. యేసేపు మీద అతనికి కటాక్షము కలిగను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి. 4వ ఏం చేశాడంట? విచారణకర్త అంటే అండి, బయట వాచ్మేనా బయట. ఇప్పుడు ఈ ఇంట్లో ఎన్ని కేజీలు బియ్యం పడతాయి? మధ్యాహ్నానికి 3 కేజీలు. ఎంత ఆయిల్ పడుతుంది? 1/2 కేజీ. ఎంత చికెన్ పడుతుంది? 2 కేజీలు. ఇవి అన్నీ కూడా రాసి ఇచ్చేవాడు. దేనిలో కూడా యేసేపు రాజీ పడేవాడు కాదు. మనం చూస్తూ ఉంటాం కదా, హాస్టల్లో కావచ్చు, ఇంకో జరుగుతుంది, అన్నీ దొంగ లెక్కలు రాస్తుంటారు, అన్నీ మిగిల్చుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి అవి వర్ధిల్లటం లేదు, దీవించబట్టం లేదు. మనది కానిది మనకెందుకు? మనది కాని పరుల సొమ్ములో నువ్వు నమ్మకంగా ఉండకపోతే నీదైనది నీకు ఎవరిస్తారు? కొంచెంలో నమ్మకంగా ఉండకపోతే నువ్వు ఎలా వర్ధిల్లుతావు? యేసేపుని పెట్టారు ఇంటి విచారణకర్తగా. అంటే ఏంటి? ఇంట్లోకి ఏం కావాలి వస్తువులు, ఇంట్లో ఏది ఎక్కడుంది, ఏ మూల ఏముంది, ఎంత ధాన్యం ఉంది, ఎన్ని బియ్యం ఉన్నాయి. నెంబర్ 1 ఇంటి బయట ఉన్నవాడు బానిసగా వచ్చాడు. నెంబర్ 2 ఇంటిలోనికి వచ్చాడు. నెంబర్ 3 ఆయనకు పరిచయం చేశాడు. నెంబర్ 4 ఇప్పుడు ఏమైపోయాడంట? స్టెప్ బై స్టెప్. మనం ఎప్పుడో నమ్ముకున్నాం యేసేను, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చెప్తాం. ఇప్పుడు ఎక్కడున్నా? ఇంకా మనము ఎక్కడ ప్రారంభమయ్యామో అర్థమవుతుంది విజయ్ కుమార్? ఎక్కడ ప్రారంభమయ్యామో అక్కడే ఉన్నాం. కారణం ఏమిటి? ఏం చెప్పమంటారండి, మాకు గవర్నమెంట్ లోన్ ఇవ్వలేదు, అందరికి ఇస్తుంది. ఏంటంట? ఏం చెప్పమంటారండి, గవర్నమెంట్ అందరికి ఉద్యోగాలు ఇస్తుంది, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదండి. అసలు అటు ఉంటే ఇవ్వడానికి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటామంటారు. మేము ఉద్యోగాలు ఇస్తామంటారు, మేము ఉద్యోగాలు ఇస్తామంటారు. మరి పరిపాలన చేసినప్పుడు ఉద్యోగాలు ఇవ్వచ్చుగా, అవునా కాదా? కాబట్టి ఆలోచన చేయాలి. అంతిమంగా ఏం చూస్తున్నాము అంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకము. మేము ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద పాస్టర్లను కలిసేవాళ్ళం. అయ్యా దేవుడు మమ్మల్ని పంపించాడు అంటే ఏమంటారంటే, అయ్యా నేను దేవుడికి పంపించాడు కదా, నువ్వు ఇక్కడ నమ్మకం కూడా చాలు, దేవుడిని పోషిస్తానని చెప్పేవాళ్ళు. ₹1 ఇచ్చేవాళ్ళు కదా ఎవరు కూడా. అర్థమవుతుందా? దేవుడిని ఇక్కడ పంపించాడా, ఈ చెట్టు కింద కూర్చో, ఇక్కడ నిలబడు, నమ్మకం ఉండి ఇక్కడ నిలబడు, దేవుడు నిన్ను పోషిస్తారు అని చెప్పేవాడు. దేవుడు కోరేది మన దగ్గర నుంచి నమ్మకమైన ప్రవర్తన, నమ్మకమైన బిహేవియర్, ఫెయిత్ఫుల్నెస్. తల్లి తండ్రి ఉన్నా లేకున్నా నమ్మకమైన జీవితం. అది గమనించాను. నేను ప్రభు నమ్ముకున్నప్పుడు, సేవకి వెళ్ళినప్పుడు, వివాహం కానప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు
ఏమండి నన్ను వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు, పాస్టర్ గారు కుమార్తె అందరూ కావచ్చు, కానీ నమ్మకంగా ఎక్కడ అపవాదిగా చోటు ఇవ్వాల. ఏమండి నా యవ్వనాన్ని నేను కాపాడుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉంటూ ఉన్నాను. ఆలోచన చేయాలి. నువ్వు ఎక్కడ నమ్మకత్వానికి కోల్పోతున్నావు? యోసేపుని 4వ స్టెప్ వచ్చింది ఇప్పుడు. విచారణకర్త అంటే ఇంట్లోకి ఎంత వాడాలి, ఎంత వాడకూడదు, ఏం వాడాలి, ఏం వాడకూడదు, అందులో తప్పులు ఎక్కడ రాశాడు యోసేపు, అందులో దాచుకున్నాడు యోసేపు? నో, నెవర్. అలా చేసేవాళ్ళు ఉంటే యోసేపు పట్టించాడు కాబట్టే ఆ విచారణకర్త అయ్యాడు. ఆ ప్రమోషన్ వచ్చిందంటే యోసేపు కింద లొసుకులన్నీ కూడా సరిచేశాడు. ఎక్కడో 13,000 కదా, కంప్యూటర్ సాఫ్ట్వేర్గా స్టార్ట్ అవుతారు, 13,000తో ఉద్యోగం అవుతారు కదా. వాళ్ళు చివరికి ఏం చేస్తారు, వాళ్ళే కంపెనీ పెట్టేస్తారు. కారణం ఏమిటి? వాళ్ళు ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. ప్రియ యవన బిడ్డ, ప్రియ యవనస్తురాలు, నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా? నీ జీవితంలో దేవుడికి ఇచ్చిన జీవితాన్ని నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నావా? ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. దేవుడు నమ్మదగిన వాడు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. వాట్ అబౌట్ అస్? హౌ ఈస్ అవర్ లైఫ్? హౌ ఈజ్ అవర్ బిహేవియర్? మన ప్రవర్తన ఎట్లా ఉంది?